కందాశ్రమ లేఖలు ఫిబ్రవరి 3, 1947. మొన్న భగవాన్ సన్నిధిలో పాత పాటలను గురించిన ప్రసంగం వచ్చి అమ్మ దక్షిణామూర్తి స్తోత్రం ఇంకా ఏవో వేదాంతపరమైన పాటలు పాడేది. ఎంతో అర్థవంతంగా ఉండేవి. ఇప్పుడెవరూ లక్ష్యం చేయరు కానీ కొంచెం వాటిని ప్రకటిస్తే బాగుండేది అని అన్నారు భగవాన్. అమ్మ నా వద్ద ఉండటం ప్రారంభించిన మొదటి రోజుల్లో విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు వంట ఉండేది కాదు. ఎచ్చమ్మ వాళ్ళు ఏమైనా తెచ్చిస్తే తినటం, పాత్రలు కడిగి పడుకోవడం అంతే మామూలు. అబ్బాయికి ఏమీ లేదు. జంట అప్పడాలంటే ప్రియం. ఏ అప్పడాలైనా చేస్తే బాగుండునని తోచింది ఆమెకు. చేసిన చెయ్యి కదా, ఊరుకోలేకపోయింది. నాకు తెలియకుండా మొదలయ్యార్పాటికి ఎచ్చమ్మకు ఇలా ఎవళ్ళెవళ్లకు అన్నీ సిద్ధంగా ఉంచమని ముందే చెప్పి ఒక సాయంత్రం ఊళ్ళోకి వెళ్ళి వస్తానని బయలుదేరింది. ఆమె అటు పోనిచ్చి ఏం చేస్తుందో చూద్దామని బయట ఉన్న చెట్టు కింద కూర్చున్నాను. ఆ ఇల్లు ఈ ఇల్లు తిరిగి పెద్ద పెద్ద గిన్నెల్లో అన్నీ పట్టుకుని వచ్చింది. నేనేమీ ఎరుగునట్లు కళ్ళు మూసుకున్నాను. గుహలో భద్రం చేసింది. అందరూ వెళ్ళిన తర్వాత చీకటి పడ్డాక ఏదో తిని దొంగ నిద్ర నభయిస్తూ పడుకున్నా. ఆమె సావకాశంగా గిన్నెలోంచి కర్రలు, పీటలు, పొడిపిండి, ఉండలు అన్నీ తీసి ప్రారంభించింది. 200-300 ఉన్నాయి. ఒక్కటి చేయలేదు. నాకు అవన్నీ చేయటం తెలుసు నాయన కాసిన చేయరా అంటూ చల్లగా సాగించింది. నాకిక సమయం చక్కింది. దీనికి సంధిస్తే ఇంకొకటి ప్రారంభిస్తుంది. ఇప్పుడే ఖండించాలి అనుకున్నాను. నీవన్నీ వదిలిపెట్టి వచ్చావు కదా, లభించింది తిని పని ఉండక ఎందుకు నీకు ఇవన్నీ? నేను చెయ్యను. నీవు చేసినా తినను. నీవే తిను అని నా వాదం. ఆమె కాసేపు ఊరుకుంది. మళ్ళీ ఏరా నాయన కాస్త చేయరా అనేది. నేను రానంటూను. ఎలాగైతేనే నీవి అప్పడాలు వద్దు, నేను ఒక అప్పడం చేస్తాను అని ఆ విధంగా అప్పడాలు చేయడం మొదలుపెట్టాను. ఇది 1914 సంవత్సరంలోనో లేక 1915లోనో జరిగింది అని అనుకుంటాను. ఒకసారి నేను ఇలాగే వాదిస్తున్న కూరలని, పులుసులని మెల్లమెల్లగా వంట ప్రారంభించింది. తర్వాత స్కందాశ్రమానికి వచ్చామా, ఆమె ఎప్పుడు అబ్బాయికి ఆ కూర ప్రియం, ఈ కూర ప్రియం అంటూ కొండంతా తిరిగి ఏవేవో తెచ్చేది. నీకు ఆ కాయలు తెస్తా, ఈ పళ్ళు తెస్తా అనేది. వద్దంటే వినేది కాదు. ఒకసారి ఇటువైపు అడవికి వస్తూ ఉంటే బట్టకు ముళ్ళు పట్టుకున్నాయి. అప్పుడే ఈ దోవ బాగు చేశారు. నన్ను విడిచి ఎక్కడికి పోననేది. ఎక్కడికైనా పోతే అక్కడే చచ్చిపోతానేమోనని భయం. నా చేతుల్లో పోవాలని పట్టుదల. అలిమేలు కొత్తగా ఇల్లు కట్టుకుని ఒక్కసారి వచ్చి చూసిపో అమ్మా, ఉండవద్దులే, కాలు పెడితే చాలు అని బతిమాలింది. పోనే లేదు. వస్తే అక్కడ జబ్బు చేస్తుందేమో, ఇక్కడికి రావడానికి రైళ్లు సరిగ్గా ఉండకపోవచ్చు, ఈ కొడుకు చేతుల్లో పోనేమో అని రానన్నది. ఈ శరీరాన్ని రక్కస పొదల్లో విసిరి పారేసినా సరే నీ చేతుల్లోనే అంతమొందాలి అని అనేది అని భగవాన్ కంఠం గద్గదమయ్యింది. ఆమె నీ చేతుల్లోనే ఈ శరీరాన్ని రక్కస పొదల్లో పారేసినా సరే అని అన్నది కనుకే ఆమె సమాధి పైన రాజాదిరాజు పూజనీయమగు దేవాలయం ఈనాడు విరాజిల్లుతోంది.